పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ కోసం 2 భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి, కాశీలో ఈ ఈవెంట్స్ జరుగుతాయని తెలుస్తోంది. 5 ఏళ్లుగా సాగిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తయి రిలీజ్ కాబోతుంది. జూన్ 12న ఈ సినిమా గ్రాండ్గా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఇటీవలే ఈ సినిమా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. హరిహర వీరమల్లు ప్రెస్ మీట్లో నిర్మాత ఏం రత్నం మాట్లాడుతూ 2 భారీ ఈవెంట్స్ని నిర్వహించబోతున్నాం అని తెలిపారు. అయితే టాలీవుడ్ సమాచారం ప్రకారం నార్త్లో ఒక భారీ ఈవెంట్, సౌత్లో ఒక భారీ ఈవెంట్ నిర్వహిస్తారని తెలుస్తుంది. సౌత్లో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారని సమాచారం. ఈ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హాజరవుతారు. ఈ ఈవెంట్కి చిరంజీవి గెస్ట్గా వస్తారని టాక్ నడుస్తుంది. జయప్రకాష్ రెడ్డి కూతురు, అల్లుడు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ. ఏం చేస్తున్నారో తెలుసా? ఇక నార్త్లో కాశీలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు అని తెలుస్తుంది. హరిహర వీరమల్లు సినిమా ధర్మం కోసం యుద్ధం అనే కాన్సెప్ట్ కాబట్టి కాశీలో ప్రమోషన్ భారీగా చేద్దామని ప్లాన్ చేశారు. అక్కడ జరిగే ఈవెంట్కి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గెస్ట్గా వస్తారని టాక్ వినిపిస్తుంది. ఇటీవల జనసేన ఎన్నికల్లో గెలిచి బీజేపీకి బలంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వడం, మోడీ పవన్ని నేషనల్ మీడియా ముందు పొంగడంతో నార్త్లో కూడా పవన్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. బీజేపీ నేషనల్ లీడర్స్తో మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో యోగి ఆదిత్యనాథ్ లాంటి మాస్ లీడర్ ఈవెంట్కి వస్తే ప్రమోషన్ భారీగా జరగడంతో పాటు ధర్మం గురించి కూడా ప్రజల్లోకి బాగా వెళ్తుందని భావిస్తున్నారు. అలాగే హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ని దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా మీద ప్లే చేస్తారని కూడా టాక్ వినిపిస్తుంది. అదే నిజమైతే కనుక టాలీవుడ్ నుంచి బుర్జ్ ఖలీఫా మీదకు వెళ్లే మొదటి సినిమా హరిహర వీరమల్లునే. ఈ వార్తలతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈవెంట్స్ జరగడం పక్కా కానీ మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. 2 కేసరి చాప్టర్ 2 మూవీ రివ్యూ. జలియన్ వాలాబాగ్ కేసు. ఇండియన్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ ఊహించని స్థాయిలో జరుగుతున్నాయి. ఈవెంట్స్ ఖచ్చితమైన, అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.